టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో 1 లక్ష కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేసింది. అంటే గంటకు 140 కార్లు డెలివరీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 33% వృద్ధి సూచిస్తుంది. కంపెనీ దీన్ని సత్తా చూపే ఫెస్టివ్ సేల్ ప్రదర్శనగా పేర్కొంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ శైలేష్ చంద్ర ప్రకారం ఎస్యూవీలు డెలివరీలను ముందుండి నడిపించాయి. అంతేకాక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా భారీగా అమ్మకాలు సాధించాయి. ఈవీ మార్కెట్లో వినియోగదారుల ఆకర్షణ గణనీయంగా పెరిగినట్లు ఆయన గుర్తించారు. శైలేష్ చంద్ర ప్రకారం చూస్తే నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల వ్యవధిలో 1 లక్ష కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేసిన మైలురాయిని సాధించాం. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 33% వృద్ధి ప్రతిబింబిస్తుంది. ఈ ఫలితం కంపెనీ వ్యూహాత్మక ఫెస్టివ్ అమ్మకాలను, వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది. ఎస్యూవీలు ఈ వృద్ధిని ముందుండి నడిపించాయి. నెక్సాన్ ఎస్యూవీ 38,000 కంటే ఎక్కువ రిటైల్స్ సాధించగా 73% ఇయర్ ఇన్ ఇయర్ వృద్ధి నమోదు చేసింది. నెక్సాన్ ఫెస్టివ్ సేల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారులలో ఈ ఎస్యూవీకి ఉన్న డిమాండ్ విశేషంగా పెరిగింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల వ్యవధిలో 1 లక్ష కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేసిన మైలురాయిని సాధించాం. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 33% వృద్ధి ప్రతిబింబిస్తుంది. ఈ ఫలితం కంపెనీ వ్యూహాత్మక ఫెస్టివ్ అమ్మకాలను, వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది అన్నారు సీఈఓ శైలేష్ చంద్ర. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల వ్యవధిలో 1 లక్ష కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేసిన మైలురాయిని సాధించాం.